హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో ఏంటంటే హోమ్ మేడ్ టూటీ ఫ్రూటీ. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, బయట వాటికంటే చాలా బాగుంటాయి. ముందుగా దీనికోసం పచ్చి బొప్పాయిని తీసుకోవాలి. దీన్ని మొత్తం పీల్ చేసేసుకోవాలి. కొంచెం పాల్లా వస్తుంది, చేయి జారుతుంది, జాగ్రత్తగా పీల్ చేసుకోండి. దీనికోసం పచ్చి బొప్పాయినే తీసుకోవాలండి. కొంచెం రంగు వచ్చినా ముగ్గిందైనా బాగుండదు. అందుకోసం మీరు పచ్చిది తీసుకుని ఇలా మొత్తం పీల్ చేసేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని శుభ్రంగా కడుక్కోండి. తర్వాత పైన కూడా కట్ చేసేసుకోండి. అలానే లోపల కూడా కట్ చేసి సీడ్స్ అనేవి మొత్తం తీసేయండి. సీడ్స్ తీసేసి మీరు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ముక్కల కింద కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇలా కట్ చేశాను. ఇప్పుడు మనం దేంట్లో అయితే ఉడికించుకుంటామో ఆ గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. దీంట్లో నేను 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ బాగా మరుగుతున్నాయి కదా, ఒకసారి కలుపుకోండి. ముక్కల్ని మరీ మెత్తగానే ఉడికించకూడదు, అలానే గట్టిగానే ఉంచకూడదండి, చూసుకోవాలి. కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వగానే మనకి ముక్క అనేది మెత్తబడుతుంది. మరీ మెత్తగా అయిపోకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ముక్కలు అయితే ఉడికిపోయినాయి. దీన్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. స్ట్రైనర్లో వేసుకుంటున్నాను. ఈ ముక్కలను అయితే పక్కన పెట్టుకోండి. షుగర్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ముక్కలు 2 కప్స్ అనేవి వచ్చాయండి, అందుకని 1/2 కప్పు షుగర్ అనేది వేసుకుంటున్నాను. అలానే 1/2 కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను. 1 కప్ ముక్కలకి 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుందండి. దాన్ని బట్టి మనం ముక్కలు కొలుచుకొని షుగర్ని వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది కొలతప్పుడు. ఇక్కడ పాకం అనేది బాగా జిగురుగా రావాలండి. తీగ పాకం కంటే ముందరే మన ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం కలుపుకోండి. సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా ఉడికించండి. షుగర్ సిరప్ అనేది లోపల ముక్కలకి వెళ్తుంది. ముక్కలు అనేవి 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో ఉండే బొప్పాయి స్మెల్ని కట్ చేయడానికి మనం వెనిలా ఎసెన్స్ అనేది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది వేసుకుని మొత్తం కలుపుకోండి. ఇక్కడ మీరు ఎన్ని కలర్స్ అయితే చేయాలనుకుంటున్నారో అన్ని బౌల్స్లో ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కలర్స్ చేయాలనుకుంటున్నాను, అందుకని నేను 2 కప్స్ తీసుకున్నానండి. ఇలా మీరు ఎన్ని కప్పులు కావాలంటే అన్ని కప్పులు తీసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ ఎల్లో చేస్తున్నాను, మీ దగ్గర గ్రీన్ ఉంటే అది కూడా వేసుకోండి. ఇక్కడ 1/2 టీ స్పూన్ ఎల్లో కలర్ అనేది దీంట్లో వేసుకుంటున్నాను. అలానే 1/2 టీ స్పూన్ రెడ్ కలర్ కూడా కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం వీటిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న ముక్కల్ని ఓవర్ నైట్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. వీటిని రాత్రి అంతా వదిలేయటం వల్ల షుగర్ సిరప్ అనేది ముక్కలు బాగా పీల్చుకుంటాయి. ఇలా తర్వాత రోజు చూస్తే చాలా వరకు సిరప్ అనేది పీల్చుకున్నాయి. ఇక్కడ మీరు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకోండి. నా దగ్గర టిష్యూ పేపర్ లేదు, అందుకని నార్మల్ పేపర్సే వేసుకుంటున్నాను. ఇలా ముక్కల్ని షుగర్ సిరప్ తీసేసి ముక్కలు మాత్రమే అలా పేపర్ మీద వేసుకోండి. పల్చగా స్ప్రెడ్ చేయండి పేపర్ మొత్తం. అలానే రెడ్ కలర్ కూడా మరొక వైపు వేసుకోండి. మీరు ఎన్ని కలర్స్ తీసుకుంటే అన్ని పేపర్ సపరేట్గా వేసుకోండి. దీన్ని కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ గాలిలో కానీ పెట్టుకోండి. ఇక్కడ నాకు షుగర్ సిరప్ వల్ల పేపర్ అనేది తడిచి త్వరగా ఆరట్లేదని వేరే పేపర్లోకి మార్చానండి. టిష్యూ పేపర్లు వేసుకునే వాళ్ళకి బాగా పీల్చుకుంటుంది షుగర్ సిరప్ అనేది. ఇలా వెండిపోయిన తర్వాత ఇవి రెడీ అయిపోయినట్టే. ఇవి రెడీ అయిపోయినాయండి.
అచ్చం బయట కొనే వాటిలానే వచ్చినాయండి. టేస్ట్ అయితే వాటికంటే కూడా చాలా బాగుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.